చూడు వస్త్ర నీ పెళ్ళాం తర్వాత నీ బిడ్డ వాళ్ళను చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చి నిన్ను ఒళ్ళ పొడిచి చంపేస్తా. నీకు విషయం తెలుసా, నీ పెళ్ళాన్ని నేను చంపట్లా, నీ ఫ్యామిలీ టచ్ చేస్తే తల తీసేస్తానని బెదిరించాడే ఆ నరసింహ, వాడే చంపేస్తాడు. వాడిన కంటైనర్ తో పాటు పెట్రోల్ పోసి తగలబెట్టియండ్రా. ఏంటే చావు మిస్ అయిందన్న సంతోషమా? సంతోషం కాదురా, బాధ. ఆడమగా కాని వెధవ చేతిలో చస్తున్నందుకు బాధ. నీ మొగుడు ముందు నిన్ను చంపాలనుకున్నా, స్మాల్ చేంజ్. నీ ముందు నీ మొగుడిని బిడ్డని చంపేస్తా, అప్పుడు నేను మగాడిని నిరూపిస్తా. కట్టేనరా దాన్ని. థ్యాంక్ యూ నరసింహ, రెండోసారి మా జీవితాన్ని నిలబెట్టాం.
చంపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి, నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలుసుండాలి. నా టైం బాగుందిరా, నీ డెత్ కన్ఫర్మ్. అది డిసైడ్ చేసేది నోరు కాదు. కసి కసి కసితో రగిలే చూడు నరసింహుడు, కదిలే ఉగ్ర సింహుడు. కసి 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 కసితో రగిలే చూడు నరసింహుడు, కదిలే ఉగ్ర సింహుడు. కసితో రగిలే చూడు నరసింహుడు, కదిలే ఉగ్ర సింహుడు. You can cheat the court, but not the God. కసి పట్టిన సింహంలాగా రంగంలోకి దూకాడు. లోకితో పారిపో, కర్రమ్మాని మూసుకో. Watch out, God is coming, so you better run and hide. డాక్టర్ ఏమంటున్నారు? బాడీలో బుల్లెట్ తగిలిన వాళ్ళని కాపాడగలిగాం, కానీ హెడ్ ఇంజూరీ అయినందువల్ల కాపాడలేకపోయాం. సారీ. అయ్యో నాన్న, నన్ను వదిలేసి వెళ్ళిపోయావరా? నన్ను వదిలేసి వెళ్ళిపోయావేంట్రా? అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? ఇది నీ తల్లికి నేను ఎలా చెప్పాలరా? సారీ సార్, మీ అమ్మాయికి చాలా బ్లడ్ లాస్ అయింది. సో 2-3 రోజుల వరకు ఆవిడికి ఈ విషయం తెలియకుండా చూడండి సార్, ప్లీజ్. డాక్టర్, నర్స్, డాక్టర్. అమ్మా, ఇక్కడ ఉన్నా. నా పాప ఎక్కడ? వాడికి ఎలా ఉంది? మా వారు ఎలా ఉన్నారు? ఆయనకేం అవ్వలేదమ్మా, చిన్న ఆపరేషన్ అబ్జర్వేషన్ లో పెట్టారు. నేను నా బాబుని చూడాలి నాన్న. చూస్తే కానీ నా మనశ్శాంతిగా ఉంటుంది. అదే డాక్టర్ చూస్తున్నారా? ఏం కాలేదు. ప్లీజ్ నాన్న. ఇదిగో నీకు బ్లడ్ లాస్ అయ్యింది, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నేను చచ్చినా పర్లేదు నాన్న, నా బిడ్డని ఇప్పుడే చూడాలి. నరసింహ,
నేను ఊళ్ళో చాలా మందికి పాఠాలు చెప్పాను, కానీ నువ్వు నా జీవితానికి పాఠం చెప్పావు. మాస్టర్ ఏంటి మాస్టర్ ఇది? మీరు నాకు దండం పెట్టమేంటి? నరసింహ, ఒక మనిషికి దండం పెట్టాలంటే అవతల వాడు భగవంతుడే అయి ఉండాలని నేనే చెప్పాను. ఇంత త్యాగం చేసిన నువ్వు ఇప్పుడు నాకు దేవుడిలా కనిపిస్తున్నావు. ధర్మం 4 పాదాల మీద కాదు, నీలాంటి వాళ్ళ త్యాగాల మీద నిలబడి బతుకుతోంది. దండమయ్యా. హ? మాస్టర్ మీరు పెద్దవాళ్ళు, మీరు నా కాళ్ళ మీద పడ్డమేంటి? ఇంతకంటే ఇంకేం చేయగలనయ్యా? నాకు చిన్న సహాయం చేయండి. అంతకన్నా అదృష్టం ఏంటి? అదేంటో చెప్పు. జరిగింది గౌరీకి జన్మలో తెలియకూడదు. వాడు తన బిడ్డలాగే బతకాలి. ఈ నిజాన్ని కూడా దాచమంటావా? నరసింహ, త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నా బిడ్డ కోసం ఎంత చేస్తావు? సార్, చిన్నప్పుడు గౌరీ నన్ను అమ్మలా ఆదరించింది. ఒక ఫ్రెండ్గా నాకు స్నేహాన్ని పంచింది. మనసిచ్చి నాలో ప్రేమను పెంచింది. అలాంటి తనకి నా ప్రాణాన్ని ఇవ్వచ్చు సార్. అదే కదా నువ్వు ఇప్పుడు ఇచ్చింది. తను ఇప్పుడు సంతోషంగా ఉండాలి. అదే నాకు కావాలి. వస్తాను మాస్టర్.